ప్రేమ తన రూమ్‌లో రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ అక్కడికి వస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే "ఈ డ్రెస్ నాకు ఎలా ఉందిరా చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే "ఏంట్రా అలా చూస్తూ ఉండిపోతున్నావు? నాకు ఎలా ఉందో ఈ డ్రెస్ చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే "నిన్ను ఇన్నాళ్ళు ఇలా చూడలేదు కానీ నువ్వు కూడా పార్టులుగా చూస్తే ఇప్పుడు నుండి చూస్తూ ఉంటే నాకు కళ్ళకి అందంగానే కనిపిస్తున్నావే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం "కానీ ఒకటి మిస్ అవుతుంది. అదేంటో చూపిస్తాను రా" అని చెప్పేసైతే అద్దం దగ్గరికి తీసుకొని వెళ్ళి తనని కుర్చీలో కూర్చొనిపెట్టి తన జుట్టుకైతే జడ వేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "చూడు ఇప్పుడు ఎలా ఉందో" అని చెప్పేసైతే అనుకుంటూ ప్రేమని అద్దం దగ్గరికి తీసుకొని వెళ్ళి మరీ చూపిస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం "బొట్టు పెట్టుకోవడం కూడా నీకు సరిగ్గా రాదు కదా" అని చెప్పేసైతే అనుకుంటూ ఆ బొట్టును కూడా సరిచేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ధీరజ్ దగ్గరికి వెళ్ళి "నేను ఆ ఎగ్జామ్ రాయడం కోసం అని చెప్పి బయటికి వెళ్తున్నానని ఆ వల్లక్కకి తెలిస్తే ఎంత గోల గోల చేస్తుందో తెలుసా? అనుమానం రాకుండా బయటికి వెళ్ళాలిరా" అని చెప్పేసైతే అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే నర్మదా కొట్టిన దెబ్బను తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం "అమ్మాయి కొండ అన్నాక పగలక తప్పదు. అలాగే ఇప్పుడు మనం తప్పులు చేస్తున్నాము కాబట్టి ఆ తప్పులకి మనకి ఇలాంటి దెబ్బలు కూడా తప్పవమ్మాయి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే నర్మదాకి చాలా గట్టిగా బుద్ధి చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం అయితే "ఇప్పుడే చెప్దాము. అసలు ఆ సాగర్‌కి ఎలా గవర్నమెంట్ జాబ్ వచ్చిందో నాకు అర్థం కావటం లేదు. అదేదో ఖచ్చితంగా తెలుసుకోవాలి. నువ్వు ఇక్కడే ఉండు" అని చెప్పేసి అయితే సాగర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం సాగర్ దగ్గరికి వెళ్ళి "మీరు జాబ్‌కి వెళ్తున్నారు కదా, అందుకే కంగ్రాట్స్ చెప్పడానికని వచ్చాము" అని చెప్పేసి అయితే అనుకుంటూ మాటలు కలిపి "అసలు ఈ జాబ్ రావడానికి ఎంత ఖర్చు పెట్టారేంటి" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ అయితే 25 అని చెప్పేసి అయితే అంటూ మళ్ళీ మాట మార్చేస్తూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న భాగ్యం అయితే "ఏంటి ఏదో చెప్పబోయాడు కానీ ఆగిపోయాడు" అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా రావటంతో అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే "చూసావా అమ్మాయి ఎలాగా మాట్లాడుతున్నారో, ఏదో 25 లక్షలు అని మాట ఆడబోతూ ఉండగా మళ్ళీ మధ్యలోనే ఆపేశాడు. అదేంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ నర్మదాకి చాలా గట్టిగానే బుద్ధి చెప్పాలి" అని చెప్పేసి అయితే అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు.